నమస్తే, నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 29వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం 4వ పాదం చివరి పాదం నుండి తదుపరి ఉదయం వరకు సంచరించి ఉదయాన్నే మేషరాశిలోకి ప్రవేశించి అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అశ్విని నక్షత్రాధిపతి కేతువు. ఈ విధంగా ఏ రాశుల వారికి ఎక్కువగా అననుకూలతలు ఉన్నాయో ఎక్కువగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక రోజువారీ కార్యక్రమాల్లో మిగతా విషయాలు సామాన్యంగా జరుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాశుల వారు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, వారి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మిగతా వారందరికీ కూడా మిగతా విషయాలు అన్నింటిలో కూడా సామాన్యంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ముందుగా ఈ చంద్రుడు ఈ సంచారం వల్ల ఇతర గ్రహాల యుతి దృష్టి మూలంగా ఆర్థికంగా చూసుకుంటే కనుక మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశుల వారికి ధనయోగాలు అయితే ఉంటాయి. ఈరోజు ధనం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఆసుపత్రుల ఖర్చుల విషయాలు కానీ ఆరోగ్య విషయాలకు కానీ ఏ రాశుల వారికి ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి అంటే కనుక వృషభ రాశి వారు, కన్యా రాశి వారు వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా ఖర్చులు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఈ రెండు రాశుల వారికి ఉంటుంది. ఆర్థికంగానేమో మిథున, తుల, వృశ్చిక రాశుల వారికి బాగుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యపరంగా బాగోని ఖర్చుల విషయాలు, ఆసుపత్రి విషయాలు వచ్చేది వృషభ రాశి వారు, కన్యా రాశి వారు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు, అప్పులు విషయాలు ఎవరికైతే ఉంటాయి అంటే కనుక వృశ్చిక రాశి వారికి ఈ విషయంలో కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి రుణబాధ కొద్దిపాటి రుణబాధలు తగ్గుతాయని చెప్పచ్చు. కోర్టు కేసులు బెంచ్ మీదకి వచ్చినవి ఏమన్నా ఉంటే వాటి విషయాల్లో వీరికి ఫేవర్గా రావచ్చు అనేది ఈరోజు గోచారంలో సూచిస్తుంది. ఇక ప్రమాద హెచ్చరికలు అంటే ప్రయాణాల్లో కానీ వాహనాలతో కానీ ప్రమాద సూచనలు ఉన్నాయి అంటే యాక్సిడెంట్ల విషయాల్లో కానీ ఎవరన్నా ఉన్నారు ఈరోజు ఈ 12 రాశుల్లో వారు అంటే కనుక కన్యా రాశి వారు ఎక్కువగా ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు ఎక్కువగా అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన హెచ్చరికలు కన్యా రాశి వారికి ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇది సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.